జనసేన పార్టీ బలోపేతం తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేసిన ఆయన పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పార్టీని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అంతర్గత వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయాలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి సీకే కన్వెన్షన్లో కమిటీల ఏర్పాటు సమావేశంలో పవన్ కళ్యాణ్ హాజరయ్యి కమిటీ సభ్యులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కమిటీలకు సంబంధించి? ఏదైతే ఒక నాయకుడు పుట్టాలంటే డబ్బులోంచో కొలలోంచో ఇవాళ నాయకుడు పుట్టే పరిస్థితి ఇవాళ జనసేనలో మాత్రమే కింద స్థాయిలో ఏ నాయకుడైతే పనిచేస్తా ఉన్నాడో పార్టీ గురించి ఎవరైతే మెంబర్షిప్లు చేసి సాధకులు ఇంటింటికి తిరిగి ఉన్నారో వాళ్ళ అభిప్రాయం తీసుకుని ఇవాళ నాయకుడిని తయారు చేయాలి. పేదల కష్టాలను తెలుసుకుంటా ఒక పేదల్ని ఆ రాజకీయాల్లో తీసుకురాన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి అనుగుణంగా మేము ఇవాళ ఏదైతే ఇన్ఛార్జీలుగా వేశారో అందరూ కూడా 25 జిల్లాలకు వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇస్తే ఆయన నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇది విమర్శలు అంటే ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. దీంట్లో క్యాస్ట్ గురించి కూడా క్యాస్ట్ అడ్డు పెట్టుకొని కూడా ఎన్నో విమర్శలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు అంటే నాకు అర్థం లేదు. కాపు సంఘాన్ని అడ్డు పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఏ రాజకీయ పార్టీ కూడా కులం మీద ఉండదు, ఓ మతం మీద ఉండదు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అదే కులం కార్డు పెట్టుకుని వెళ్తారా ప్రజల్లోకి? ఇతర కులస్తులు కానీ కాపు కులస్తులు కానీ నేను కాపుకే పనిచేస్తానని బోర్డెట్టుకు వెళ్తారు ఎవరైనా? అంటే మీరు చేసి విమర్శలు ఒక వ్యక్తి ఎదుగుదలని అడ్డుకోవడం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు మాట్లాడే దాంట్లో నిజం లేదు. ముద్రగడ పద్మనాభం గారిని మోసం చేశారు, మీరే వెళ్ళి అడిగారు, మీరే జాయిన్ చేసుకోలేదు. వెళ్ళి అడిగింది నేను. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రావాలన్నారు. అదే ఆయన వైసీపీ పార్టీలో తాడేపల్లిలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి వచ్చి జాయిన్ అయ్యారు. కాబట్టి దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. కాపు కులానికి ఎవరు న్యాయం చేశారో ఎవరు న్యాయం చేయలేదో ఆలోచించాలి. సరే, ఈయన చేయలేదని రంగా గారు చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కాపు కులానికి న్యాయం చేశారా? మీరేమైనా చేశారా? దాసరాము గారు లేకపోతే పద్మనాభం గారు ఏమైనా చేశారా? ఉన్న లీడర్స్ ఏమైనా చేశారా? అసలు కులం టాపిక్ మీద ఎలక్షన్కి వెళ్తే మీకు ఎవడైనా ఓటేస్తాడా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చే విధంగా చేసే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. సార్, సో చూశారు కదా, ఈరోజు జరిగిన కన్వెన్షన్లో సమావేశంలో పవన్ కళ్యాణ్ కమిటీలకు సంబంధించి అలాగే వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నియోజకవర్గ క్యాస్ట్ అడ్డు పెట్టుకుని ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునేది లేదని కూడా హెచ్చరించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.